హాయ్ ఆల్, వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. ఇప్పుడు అప్పాలు తయారు చేసే విధానం చెప్తాను. ముందుగా అప్పాలు తయారు చేయడానికి గోధుమ పిండి, గోధుమ నూక, బియ్యం పిండి ఈ మూడు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది. నేను మూడు కప్స్తో తీసుకున్నాను. ఈ మూడు కూడా ఒకసారి అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు వాటర్ని స్టవ్ మీద పెట్టుకుంటాము. 3 కప్పులతో పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ వేసుకుంటాము. దీనికి 2 కప్పుల బెల్లం కానీ పంచదార కానీ సరిపోతుంది. ఆ వాటర్లోని ఈ బెల్లం పౌడర్ వేసేసుకుంటాము. ఇది పాకం రావాల్సిన పని లేదు, జస్ట్ వాటర్లోని కలిసి కొద్దిగా పొంగు వస్తే సరిపోతుంది. అప్పుడు ఈ కలుపుకొని ఉంచుకున్న పిండి అంతా కూడా అందులో వేసి శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇక్కడ నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కలపడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత శుభ్రంగా కూడా అది కలిసేలా కలుపుకుంటాము. కొద్దిగా నెయ్యి, నెక్స్ట్ యాలకుల పొడి కూడా వేసేసుకుంటాము ఇలా కలుపుకుంటున్నప్పుడే. దీన్ని మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా కలుపుకోవాల్సి ఉంటుంది. శుభ్రంగా బాగా కలిపిన తర్వాత నేను నా దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి పటం చాలా చిన్నది, దానికి 21 అప్పాలు పెట్టాలి అనుకున్నాను. దానికి చిన్న చిన్న ఉండలే చుట్టుతున్నాను, ఎందుకంటే ఫోటో చిన్నది కాబట్టి. మన చేతికి అంటుకుంది అంటే కొద్దిగా నెయ్యి రాసుకొని చుట్టుకుంటే రౌండ్ షేప్ వచ్చేస్తుంది. అన్ని ఉండలు చుట్టుకున్న తర్వాత దాన్ని జస్ట్ మన అరిచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసినట్లయితే అప్పాల షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టు జస్ట్ అరచేతిలో పెట్టుకొని చిన్నగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలా అన్నీ కూడా అప్పాలు షేప్లో తెచ్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కళాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ హీట్ ఎక్కే వరకు హైలో పెడతాము ఫ్లేము. ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉన్నాయి కదా, కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఆయిల్లో వేసేసుకుంటాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా అది వేయించుకుంటూ ఉంటాము. ఆయిల్లో వేయగానే మనం తిప్పకుండా కొద్దిగా టైం తీసుకొని అప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు వాటన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు వీటన్నింటినీ కూడా స్వామివారికి దండ గుచ్చుదాము అనుకున్నాం కదా, మొత్తం ఈ దండ 21 అప్పాలతోని రెడీ చేసుకోవడం జరిగింది. అప్పాలు కూడా చాలా స్మూత్గా వచ్చాయి. ఒక్కొక్కసారి విరిగిపోయినట్టు పగుళ్ళు వస్తున్నట్టు అవుతాయి, కానీ మనం బాగా కలిపేమో అంటే ఆ పగుళ్ళు రాకుండా విరగకుండా అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. చక్కగా సూదిలో స్మూత్గా దిగేలాగా వచ్చాయి, చాలా బాగున్నాయి కూడాను. సేమ్ ఇదే మెజర్మెంట్స్తో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. స్వామివారికి దండ వేసి పూజ ప్రారంభించాను. అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం, కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటూ పూజ అయితే కంప్లీట్ అయింది. నేను ఆంజనేయ స్వామి వారి ఫోటోని సపరేట్గా తీసి పూజ చేసుకున్నాను. యాక్చువల్గా దేవుడి మందిరంలో వేరేగా పూజ అయింది, స్వామివారికి సపరేట్గా కొంచెం చేద్దామని చెప్పి ఫోటోని పక్కన పెట్టి చేయాల్సి వచ్చింది. ఈ రకంగా నా పూజ అంతా కంప్లీట్ అయింది. ఇంకొకసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ వ్లాగ్స్.